2022 మేము మామిడి ఇదంతా ప్లేన్ చేసి లేవలింగ్ చేయించి ఒక మామిడి మొక్కలు తీసుకురావాలి. ఎవరి పుట్టినరోజు ఉంటే 600 కలెక్ట్ చేసి ఒక మొక్క తీసుకురావడం, ఎవరి పెళ్లి రోజు ఉంటే శుభ కార్యక్రమాలు ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు మొక్క ఇచ్చి అట్లా పెట్టినాం. నేను ఒక 60 మొక్కలు తీసుకొచ్చి పెట్టినాం. వీళ్ళు తవ్వింది ఒక 40 నుంచి ఒక 60-70 తవ్వి ఉంటారు, ఒక 100 తవ్వి ఉంటారు పెట్టినాం మేడం. 2022లో పెట్టి మాకు ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ తీసుకున్నది తెలియదు, నిన్న తీసుకున్నాను మాకు తెలియదు. 2022 నుండి మేము ప్యాక్ బిండలు తీసుకొచ్చి మేము వాటర్ క్యూరింగ్ చేస్తూ 2 సంవత్సరాల తర్వాత 2025 ఒక 2 నెలలు 3 నెలల ముందు తీసుకొచ్చి ఒక సమాచార బోర్డు పెట్టింది మేడం. దాని కాస్ట్ వచ్చి 4,68,000, సామాగ్రి ఖర్చు 2 లక్షల చిల్లర, కూలీల ఖర్చు 1,96,000 ఖర్చు అని బోర్డు పెట్టింది 2025 ఒక 3 నెలల కింద. ఇది 2022 నాడే ఈ గుంతలు తవ్వినప్పుడు పెడితే ఇది దీనికి బయోఫెన్సింగ్ ఉంది, వాటర్ క్యూరింగ్ ఉంది, కింద మొక్కల్ని కట్ చేసేది ఉంది, ఇంకా బాగుంటుంది కదా మేడం. ఇది దీనివల్ల బయోఫెన్సింగ్ లేకపోవడం వల్ల 40 మొక్కలు చనిపోయి పశువులు తినేసినాయి. ఇప్పుడు నేను ఒక 20 సార్లు నా చెప్పులు అరిగిన ఈయన దగ్గరకు వచ్చి మీరు ఇంత బడ్జెట్ పెట్టినరు, మరి ఇది వేస్తే ఇంకా బాగా ఉంటుండే, ఇది ఒక పౌష్టికారం మీద వస్తుండే, ఇది ఒక పర్యావరణానికి వస్తుండే, ఇది ఒక గుడికి ఇన్కమ్ వస్తుండే అని తిరిగితే వీళ్ళు వస్తే నేను వస్తే వీళ్ళు ఒక ఫ్యాన్కు వస్తారు, ఒక గూడలకు వస్తారు. ఈ వచ్చిన డబ్బులు నిధులు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఎందుకు ఖర్చు చేయలేరు అంటే మీ డ్యూటీ కొరకు మీ కొరకు అంటే దానికి పెట్టుకోవడానికి మీ డ్యూటీ కొరకు పెట్టుకున్నట్టున్నది. మీరు నిజంగా మంచి చేయాలనుకుంటే బాగా చేయాలనుకుంటే మాకు చెప్పాలి కదా సమాచారం. మా భాగస్వామ్యం ఏం లేకుండా మీరు ఎట్లా సక్సెస్ చేస్తారు? మీరు మేము డిఏ గారు చెప్తున్నాం, మా భాగస్వామ్యం ఉంటే ఇది బాగా సక్సెస్ అవుతుంది. మేము భాగస్వామ్యం అయితే ఉంటే మీరు అద్దంటున్నారు. వేరే దగ్గర ఎట్లా ఫెయిల్ మీకు అన్నీ ఇప్పుడు అడవిలో 5,000 మొక్కలు ఎవరు చూసినారు? మీకు 5,000 మొక్కలు ఉన్నాయని చెప్పండి. 5,000 మొక్కలు ఉన్నాయా? ఊర్లో ఉండి ఫెన్సింగ్ ఉన్న దగ్గరనే మొక్కలు లేవు, మీకు 5,000 మొక్కలు ఉన్నాయి. సరే అది ఫారెస్ట్, సరే మీ అవి మంచిగా చేస్తున్నారు, రికార్డ్ బాగా చేస్తున్నారు, కానీ మాకెందుకు ఇంట్లో ఎందుకు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు? మాకు మీరు పెట్టినటువంటి నిధులు ఖర్చు చేయాలి కదా. ఇంకా ఉన్నది ఎంత మేడం? ఒక 6 నెలల్లో ఇది కంప్లీట్ అవుతుంది. 2023 కంప్లీట్ అయిపోతుంది, 2026 కంప్లీట్ అవుతుంది. ఇప్పటిదాకా ఖర్చు ఎంత వేసారు? మెటీరియల్ రాదు, కనీసము మనుషుల్లాగా మీరు ఉంటే అదంతా మంచి పెద్ద మనం అయ్యేది. ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది మేడం, ఒక పనులు వస్తాయి, ఎవరు తిన్నా వాళ్ళకు పోషకాహార లోపం లేకుండా ఉంటుంది, ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. మీకు అంతా కూడా ఇది లేదు. ఎన్నిసార్లు అడగాలి నేను వచ్చి? అడిగితే సమాధానం ఇవ్వడు మేడం. మాట్లాడు వచ్చి ఫ్యాన్కు చూస్తాడు, లేకపోతే గోడకు చూస్తాడు, మాట్లాడి వెళ్ళిపోవడం. చివరకు నేను వేసింది ఒక ఆర్టీఐ చేస్తే ఆర్టీఐ సమాధానం చేస్తే ఒకటి తీసుకున్నా, అది ఇవ్వలేదు. 40 days అయిపోయింది. నేను మీకు ఇవ్వాలా వస్తాను. ఒకటి బృహత్ పల్లె ప్రకృతి మనం వేసింది 25 lakhs, దాన్ని